హాయ్ అండి. యా అవునండి, మారుతి గారు ఓవరాల్ గా అసలు ఇలా ఇలా తీస్తారని చెప్పేసి నేను అనుకోలే. మూవీ బాగుంది, కొన్ని కొన్ని ఎలివేషన్స్ కూడా బాగున్నాయి. క్రొకడైల్ తోని ఫైట్ ఒకటి ఉంది వాటర్ లో, అదైతే నెక్స్ట్ లెవెల్ అసలు. కానీ ఎక్కడనో మూవీ అయితే ఫ్లాప్ అయింది అనను, బట్ ఎక్కడనో తగ్గింది కొంచెం కంటెంట్. అంత కట్అవుట్, అంత పర్సనాలిటీ ప్రభాస్ ని తీసుకుపోయి మారుతి గారి చేతిలో పెడితే ఇట్లా ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేస్తాడని చెప్పేసి అనుకోలే. బట్ ఇట్స్ ఓకే, సమ్ టైమ్ ఇట్ విల్ హ్యాపెన్స్ అంటారు కదా, సో అదే జరిగింది. నెక్స్ట్ స్పిరిట్ ఉంది, సో స్పిరిట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. లైక్ గ్రాఫిక్ లైన్ సినిమా ఏది లేదు, బట్ మోర్ ఓవర్ ఏంటంటే లైక్ మూవీలో ఏమంటారు, డమ్మీ వేరే పర్సన్ పెట్టి అట్లా తీసారంటున్నారు. ఎక్కడ కూడా అలా అనిపించలేదు, ప్రభాస్ గారే ఉన్నారు బ్యాక్ షాట్ లో కానీ ఫ్రంట్ ఎక్కడైనా సరే. కానీ డమ్మీ పెట్టినారు అది ఇది అంటున్నారు, సో అది కొంచెం చూసుకుంటే బాగుంటది. అట్లా అనకుండా ఎలిగేషన్స్ అయ్యకుండా ఓవరాల్ గా మూవీ అయితే చూడొచ్చు. దిష్టి తాకింది డార్లింగ్ కి. బాహుబలి 1, బాహుబలి 2 మూవీ తీసాక ఏ హీరో అయినా దిష్టి కొట్టకుంటుంటారా? ఉండరు, బేసిక్ ఎవరు ఉండరు. సో డార్లింగ్ కి దిష్టి తాకింది, త్వరలో ఆ దిష్టి పోతుంది. సో ఈ వరుసగా ఏదైతే ఫ్లాప్స్ వచ్చినాయో దిష్టి అంతా తీసి పడేసినట్టు. నెక్స్ట్ వచ్చే స్పిరిట్ కూడా వేరే లెవెల్ ఉంటుంది. ఎవరి స్పిరిటా? డూడ్, ఎక్కడ ఎక్స్పెక్టేషన్? నువ్వు చూడనే పోస్టర్ రిలీజ్ చేసి మూవీ ఎలా మీరు డిసైడ్ చేస్తారు? అలా ఎలా డిసైడ్ అవుతాము? ఇప్పుడు 1 నుంచి 2 నుంచి 3 చూసి అట్లా కాదు కదా, ఛాన్సెస్ ఇస్తూ ఉండాలి. నేను ఏమన్నా అంటే గో విత్ ఫ్లో అంట. ఎండ్ ఆఫ్ ద డే అదే అవుట్పుట్ వచ్చేస్తుంది, బట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. నేను హానెస్ట్ గా చెప్పాలా అండి, లవర్ బాయ్ గా లవ్ సీన్స్, ఫ్యామిలీ సీన్స్ ఇవి బాగుంటాయి. ఈ హర్రర్ అంతా సెట్ అవ్వలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నేను యాజ్ అ లేడీ ఫ్యాన్ గా చెప్తున్నా, నాకు అస్సలు నచ్చలేదు ఈ క్యారెక్టర్ అయితే. ఆ ముగ్గురు అమ్మాయిలు అసలు టైం వేస్ట్ అనిపించింది. ఎమోషనల్ మిస్ అయింది. కామెడీ బాగుంది, ఒక సాంగ్ బాగుంది. హీరోయిన్స్ తో ఉండే కొంచెం కమ్యూనికేషన్ అనేది తగ్గింది, అంత కంఫర్ట్ అయితే లేదనిపించింది. ఓకే ఓకే అండి, యావరేజ్. నాకు నిధి అగర్వాల్ది నచ్చింది యాక్టింగ్. సో చాలా మంది చెప్తున్నారు ఫ్లాప్ అయింది అని చెప్పేసి. సో ఫ్లాప్ ఏం కాదు, సో యావరేజ్ ఉంది సినిమా. అర్థం చేసుకోవాలి, చాలా డెప్త్ లో వెళ్ళి అర్థం చేసుకోవాలి అనేలా అయితే ఉంది. ఖచ్చితంగా హిట్ అని అంత పెద్ద మాట అయితే చెప్పలేము, కానీ ఫ్లాప్ అని మరి తీసేయలేము అది. సో నేను చెప్పేది ఏంటంటే సినిమాని కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. అంటే 1 man షో, ఓన్లీ ప్రభాస్ అన్న లేపుకొచ్చాడు. 1 man షో కాబట్టి ఖచ్చితంగా చూడొచ్చు. అసలు హీరోయిన్స్ ఎందుకు ఉన్నారో తెలియదండి నాకు. ముగ్గురు కాదు, సరిగ్గా నాకు గుర్తుండి 5 హీరోయిన్స్. స్టార్టింగ్ లో ఒక అమ్మాయి కనబడుతుంది, ఆ తర్వాత గంగాదేవి క్యారెక్టర్ ఒక హీరోయిన్ చేసింది, వాళ్ళ నాయనమ్మ క్యారెక్టర్ ఒక హీరోయిన్ చేసింది. 3 హీరోయిన్లు, మొత్తం 5 members హీరోయిన్, 5 హీరోయిన్లు. మరి సరే 5లో ఒక క్యారెక్టర్ అని తీసుకున్నా ఓకే, కానీ అంత మంచి హీరోయిన్ తీసుకొచ్చి స్టార్టింగ్ లో సాంగ్ వచ్చేటప్పుడు చిన్న బిట్ క్యారెక్టర్ అక్కడ పెట్టారు. నాకు అర్థం కాలేదు, మారుతి అన్న ఏం చేద్దాం అనుకున్నాడేమో. మొత్తానికి అయితే విలా నెంబర్ 17 దగ్గర చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మరి మనం కూడా వెళ్ళి సెలబ్రేషన్ కోసమా, టికెట్ రిఫండ్ కోసమా? టికెట్ రిఫండ్ కోసమే బ్రో, ఖచ్చితంగా. అది నేను ఏడ్చానండి, టికెట్లు ఓపెన్ చేయాలని ఏడ్చాను, ఆ తర్వాత ఎందుకు ఓపెన్ చేశారని ఏడ్చాను. సినిమా చూసాక అదే చెప్పినా కదా, టికెట్లు రాలేదని చెప్పేసి ఫస్ట్ ఏడ్చాను, ఆ తర్వాత టికెట్లు ఎందుకు ఇచ్చారా అని ఏడ్చాను. సార్ ఇప్పటికే more than 2.5 hours ఉంది సినిమా, మళ్ళీ 8 to 10 minutes యాడ్ చేస్తున్నారు. ఎందుకు మళ్ళీ యాడ్ చేయడం? కలెక్షన్ మళ్ళీ వచ్చిన వాళ్ళే మళ్ళీ చూడాలన్నా? అలానేం లేదు బ్రో. సో కొంచెం చాలా మంది డిసప్పాయింట్ అయిపోయారు, ఎందుకంటే ప్రభాస్ గారిని ఆ లుక్ లో చూపించలేదు. టీజర్ లో ఎందుకు పెట్టావు, ట్రైలర్ లో ఎందుకు పెట్టావు అని చెప్పేసి నూకుతున్నారు. నూకుతున్న కారణంగా యాడ్ చేశారు అని చెప్పి అనుకుంటున్నాను. నాకు తెలిసి హైప్ ఎవరు ఇవ్వలేదండి, మారుతి అని ఒకటే ఇచ్చింది. ఎస్కేఎన్ గారు అయితే హైలైట్. అసలు పండగ రాసా పండగ ప్రభాస్ పండగ దండగా టికెట్ డబ్బులు దండగా. ఎస్కేఎన్ గారికి ఇంటర్వెల్ నుంచి బయటకు వచ్చేస్తున్నారంట.
సినిమా అదే బ్రో నేను చెప్పేది ఏంటంటే, సో దీంట్లో ప్రభాస్ గారిని అయితే ఎక్కడ నెగిటివ్ చేయట్లేదు. ప్రభాస్ అన్న యాక్టింగ్ పరంగా కానీ, లేకుంటే ప్రభాస్ అన్న స్టైల్ కానీ, ఆ వింటేజ్ ప్రభాస్ ని చూసినట్టయితే అనిపించింది. చూసాము. కాబట్టి ప్రభాస్ గారిని మళ్ళీ హైలైట్ అయింది బ్రో అంటే, అన్న హెయిర్ స్టైలిస్ట్ ఎవరన్నా అతను, ఆ హెయిర్ స్టైల్ చేసింది ఎవడన్నా, అది విగ్గు లెక్క కనబడుతుంది బ్రో. ఊకో అన్నాను, అది ఆయన హెయిర్ స్టైల్ విగ్గు లెక్క కనబడుతుంది బ్రో, మరి ఘోరంగా. అంత మంచి కట్అవుట్ ని పట్టుకొని అలా చూపించేశారు స్టార్టింగ్ లో. అది సో నేను చెప్పింది వస్తాయి బ్రో. ఇగో అక్కడ మారుతి గారు కానీ, ఎస్కేఎన్ గారు కానీ, లేకుంటే ఈవెన్ ఎవడైనా కానీ ఏమనుకున్నారంటే, కట్అవుట్ చూసి కొన్ని డ్యూడ్ అండ్ ప్రభాస్ గారిని పెట్టేశారు, కలెక్షన్ కొట్టాలని ఫిక్స్ అయిపోయారు అంతే. నచ్చలేదు బ్రో చాలా మంది జెన్యూన్ టాక్. దీన్ని బట్టి మరి నాకు నచ్చింది బ్రో జెన్యూన్ టాక్. ఇగో నాకైతే నచ్చింది, ఎందుకంటే నాకు సినిమా స్టోరీ నచ్చలేదు, సినిమా స్క్రీన్ ప్లే నచ్చలేదు, కాకపోతే ప్రభాస్ అన్న యాక్టింగ్ నాకు నచ్చింది. సరే అంటే చాలా మందికి నచ్చలేదు, దీని వల్ల స్పిరిట్ కి ఏమైనా ఇంపాక్ట్ పడుతుందా? లేదు బ్రో, స్పిరిట్ ప్రభాస్ అన్న యాక్టింగ్ బాగాలేదు అనుకో, అప్పుడు స్పిరిట్ కి ఇంపాక్ట్ పడేది. కాకపోతే ఇక్కడ ప్రభాస్ అన్న యాక్టింగ్ మాస్ ఉంది. సో కామెడీ ఫన్ ఎంటర్టైన్మెంట్ కి ఎంటర్టైన్మెంట్, దెబ్బలకి దెబ్బలు, ఇంకేంది భయ్యా అంటే గొడవలు, భయానికి భయం వల్ల అది. సో హర్రర్ లేదన్న, అంతలా ఏం లేదు, హర్రర్ అయితే ఏం లేదు. భయపడే సీన్స్ ఏదో ఒక చోట అట్లా జలక్ ఇచ్చేసినట్టు ఉంటది అది. సో అసలు దాన్ని హర్రర్ అని చెప్పడం కన్నా ఒక బయాలజికల్ మూవీ అని చెప్పొచ్చు. సంజయ్ దత్ ప్లస్ అనుకోవచ్చా? ఆయనే మైనస్. బాగుంది బ్రో, నిజంగా చెప్తున్నాను. సంజయ్ దత్ గారు ప్లస్ అన్నావు, నాకు తెలిసి ఆయన మైనస్. ఖచ్చితంగా అంతే, అంత పెద్ద మనిషిని పట్టుకుని మైనస్ అని చెప్పడం కరెక్ట్ కాదు నాకు. అది నేను చెప్పేది ఏంటంటే, ఆయన చాలా ల్యాగ్ చేశాడు. సంజయ్ దత్ గారే ఆయన స్టోరీ చాలా ల్యాగ్ అయింది. ప్రీవియస్ గా చూస్తే సంజయ్ దత్ గారిది 4 మూవీస్ మోర్ దాన్ 1000 crore హిట్ అయింది. దురంధర్ చూసుకో, దానికి ముందు ఏమైనా చూసుకో. సో ఇది కూడా ఆ మార్క్ టచ్ చేసే ఛాన్స్ ఉందా? చెప్పాను కదా బ్రో, ఒకటే కట్అవుట్, దాని నేమ్ ఇస్ ప్రభాస్ అంతే. పండగ రాయసప్ పండగ కాదు, పండగ ప్రభాస్ పండగే. నువ్వు రాయసప్ ప్రభాస్ కోసమే వెళ్ళాలి, సినిమాని ప్రభాస్ కోసమే చూడాలి. పండగ ప్రభాస్ పండగ, నువ్వు రాయసప్ పండగ. బ్రో హీరోయిన్లు ఎందుకున్నా నాకు తెలియదు బ్రో, అది 5 మంది హీరోయిన్లు, నాకైతే అర్థం కాలేదు. చాలా మంది అంటారు ఎప్పుడైనా 3 హీరోయిన్లే కదా అంటారు, 3 కాదు 5. సరిగా చూడు సినిమాని. మూవీ అయితే నార్మల్ గా ఉంది. అంటే ప్రభాస్ గారి లుక్స్ అయితే బాగున్నాయి. అంటే మూవీలో 3-4 లుక్స్ గెటప్స్ అయితే ఉన్నాయి. కానీ మేము మూవీ అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేసినంత హైప్ అయితే లేదు, అందులో నార్మల్ గా ఉంది. అంటే డైరెక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి మీ హోప్స్ ఎక్కువ పెంచుకొని పోవడం జరిగింది. మూవీ కొంచెం అటు ఇటు అయితే నా ఫ్లాట్కి వచ్చేయండి, కొండాపూర్లో ఉంటా అని చెప్పారు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే కొంచెం ఆయన చెప్పిన దానికి దీనికి డిఫరెంట్గా ఉంది. చాలా బాగా అనిపించింది. డైరెక్టర్ అయితే నమ్మించి మోసం చేశాడు ప్రభాస్ ఫ్యాన్స్ ని. అదే కదా, హోప్స్ కి అందుకోలేకపోయింది. కొన్ని గ్రాఫిక్స్ ఆర్టిఫిషియల్ గా ఉన్నాయి, మసలు కూడా కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపించింది. సరిగ్గా యూజ్ చేసుకోలేదేమో అనిపించింది మాకైతే.